ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అరుణ. ముందుగా ముఖ్యాంశాలు. సమాజంలో ప్రతి ఒక్కరూ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్కు గ్రీన్ ఎనర్జీ పురస్కారం లభించింది. సమృద్ధిగా కురిసిన వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా జలాశయాలు పూర్తి జలకళ సంతరించుకున్నాయి. రాజధాని అమరావతికి రుణం మంజూరు అంశంపై ప్రపంచ బ్యాంక్ బృందం రేపటి నుంచి అమరావతిలో విస్తృతంగా పర్యటించనుంది. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 28వ తేదీన జరుగుతుంది. వార్తల వివరాలు. సమాజంలో ప్రతి ఒక్కరూ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. గుంటూరు నగరంలో ఈరోజు జరిగిన సేవా మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు కుట్టు మిషన్లు, పిండి మిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా మాత్రమే మనం అభివృద్ధి సాధించగలమని సూచించారు. నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలను అందిపుచ్చుకుని ప్రజలు జీవితంలో రాణించాలని డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సూచిస్తూ, ఈరోజు మీ అందరినీ నేను కోరుకునేది ఏంటంటే, కష్టపడి ట్యాక్సులు కట్టి ఈ డబ్బు మీ జీవితాలు బాగుండాలని వాళ్ళందరూ చేస్తా ఉన్నారు. ఆ వచ్చిన దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మీరు మిషన్ తో పాటు స్కిల్ నేర్చుకోవాలి. స్కిల్ కి చాలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ రోజు మనం ఏ పనులు చేస్తే మన పిల్లలు కూడా అదే వస్తాయి. కాబట్టి అదొక్కటి కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇవి కాకుండా ఇంకా ఏమైతే చేయగలమో అన్ని కూడా ఈ ప్రాంతానికి 1 by 1 చేస్తాం. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో మెరుగైన పనితీరు సాధించినందుకు ఆంధ్రప్రదేశ్కు గ్రీన్ ఎనర్జీ ఛాంపియన్ పురస్కారం లభించింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ ఎనర్జీ ఛాంపియన్గా ఇండియన్ విండ్ పవర్ అసోసియేషన్ ప్రకటించింది. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు వేదికగా నిన్న జరిగిన ఈ అసోసియేషన్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఈ పురస్కారం అందుకుంది. కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శి లలిత్ బోహ్రా నుండి ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం కమలాకర్ బాబు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు గ్రీన్ ఎనర్జీ ఛాంపియన్ పురస్కారం లభించడం పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. సంబంధిత ఉన్నతాధికారులను మంత్రి అభినందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల ఢిల్లీ పర్యటన ఈరోజు ముగిసింది. కొద్దిసేపటి క్రితం ఆయన ఢిల్లీ నుండి అమరావతి బయలుదేరారు. ఈ 2 రోజుల ఢిల్లీ పర్యటనలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా 5 కేంద్ర మంత్రులను కలుసుకుని రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జలాశయాలు పూర్తి జలకళ సంతరించుకున్నాయి. శ్రీశైలం జలాశయంలో 215 టీఎంసీలకు గాను తాజాగా 195.21 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ జలాశయానికి ఎగువ ప్రాంతం నుండి 86,517 క్యూసెక్కుల నీరు వస్తుండగా దిగువన నాగార్జునసాగర్ జలాశయానికి 1,972 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్కు చేరుతున్న వరద నీటిలో 63,000కు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మరొకవైపు పులిచింతల ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ 45.77 టీఎంసీలకు గాను 44.69 టీఎంసీల నీరు నిల్వ ఉంది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్లో గరిష్ట నీటి నిల్వ 3.07 టీఎంసీలకు గాను అంతే మొత్తంలో నీటి నిల్వలు కొనసాగుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్లోకి 32,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా 32,226 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. మరొకవైపు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఉన్న సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ గరిష్ట నీటి నిల్వ 2.93 టీఎంసీలకు గాను అదే స్థాయిలో నీరు కొనసాగుతోంది. గత 2 ఏళ్లలో వర్షాభావంతో ఇబ్బందులు ఎదుర్కొన్న రాష్ట్రానికి జలాశయాల నీటి నిల్వ పరిస్థితి ఊరట కలిగిస్తోంది. అమరావతిలో వచ్చే 2027 సంవత్సరంలో జాతీయ క్రీడలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని విజయవాడ లోక్సభ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్నత ప్రమాణాలు కలిగిన క్రికెట్ స్టేడియంను 6 నెలల్లో ప్రారంభిస్తామని చెప్పారు. విజయవాడలో క్రికెట్ అకాడమీ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటామని కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం మంజూరుకు సంబంధించిన అంశాలను పరిశీలించడానికి ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకులకు చెందిన ఉన్నత స్థాయి బృందం రేపటి నుండి రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించనుంది. ఈ నెల 27వ తేదీ వరకు జరిగే ఈ పర్యటనలో భాగంగా రుణం మంజూరుకు సంబంధించిన వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం, రాజధాని ప్రాంత ప్రాధికార అభివృద్ధి సంస్థ CRDA అధికారులతో పలు అంశాలపై చర్చిస్తుంది. ఈ నెల 10 నుండి 12వ తేదీ వరకు ప్రపంచ బ్యాంక్ బృందం మొదటి విడత పర్యటన జరగగా రేపటి నుండి రెండవ విడత పర్యటన జరుగుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 27వ తేదీన జరగవలసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆ మరుసటి రోజు 28కి వాయిదా పడింది. 28వ తేదీన వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఆయా విభాగాలకు సంబంధించిన అంశాలపై పూర్తి వివరాలతో సిద్ధం కావాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. శ్రావణ పౌర్ణమి పురస్కరించుకుని విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో రేపు గిరి ప్రదక్షిణ జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు తెలిపారు. రేపు ఉదయం 5:55 ఘాట్ రోడ్లోని కామధేను అమ్మవారి ఆలయం వద్ద గిరి ప్రదక్షిణ ప్రారంభమై కుమ్మరిపాలెం, 4 స్తంభాల సెంటర్, సితార, కబేళ, పాల ఫ్యాక్టరీ మొదలైన ప్రాంతాల మీదుగా 7 కిలోమీటర్ల పొడవున గిరి ప్రదక్షిణ కొనసాగి ఉదయం 9 గంటలకు మహామండపం వద్దకు చేరుతుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం సమాజాన్ని స్వచ్ఛత దిశగా ముందుకు నడిపిస్తోంది. ఈ కార్యక్రమ స్ఫూర్తితో అనేక సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు విభిన్నమైన కార్యక్రమాలను చేపడుతున్నాయి. వీటిలో భాగంగా ఈరోజు గుంటూరు నగరంలోని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయంలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటారు. జిల్లా అటవీ శాఖాధికారి పోతురాజు ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో మానవత అనే స్వచ్ఛంద సంస్థ సభ్యులు, నల్లపాడులోని MBTS పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు పాల్గొని ప్రాంతీయ గ్రంథాలయ ఆవరణను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో పౌర గ్రంథాలయ శాఖ ఉప సంచాలకులు CH దీక్షితులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం వైద్య రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్య విధానాన్ని అమలు చేయవలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో 3 రోజుల పాటు జరిగిన భారత్ ఆఫ్రికా మెడ్టెక్ సదస్సులో నిన్న ఆయన దృశ్య మాధ్యమం ద్వారా ముగింపు ఉపన్యాసం ఇస్తూ వైద్యారోగ్య రంగంలో గణనీయమైన పురోగతి సాధించేందుకు సమాజంలోని అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుందని చెప్పారు. భారత్, ఆఫ్రికా దేశాల్లో వైద్య రంగంలో నెలకొన్న సవాళ్లను పరిష్కరించడానికి, ప్రపంచ లక్ష్యాలను సాధించడానికి పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 113వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1-800-11-7800 నంబరుకు ఈ నెల 23వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. పోలవరం ప్రాజెక్టు కార్యాలయాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు సందర్శించారు. కార్యాలయానికి సంబంధించిన కొన్ని దస్త్రాలు అక్కడ దగ్ధమైన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ ఘటన విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజంలో ప్రతి ఒక్కరూ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్కు గ్రీన్ ఎనర్జీ పురస్కారం లభించింది. సమృద్ధిగా కురిసిన వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా జలాశయాలు పూర్తి జలకళ సంతరించుకున్నాయి. రాజధాని అమరావతికి రుణం మంజూరు అంశంపై ప్రపంచ బ్యాంక్ బృందం రేపటి నుండి అమరావతిలో విస్తృతంగా పర్యటించనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.